కుక్కలకు జీవిత ఖైదు. ఇది వినటానికి కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ గూడా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చాలా కీలకంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఒకటి విడుదలైంది. ఇదేంటి అంటే, వీధి కుక్కలు వాటిని రెచ్చగొట్టకుండా, వాటిని ఏమి కదపకుండా ఉన్నా సరే, ఎవరి మీదైనా దాడి చేసి కరిచినట్లయితే, వాటిని కేర్‌కి తరలించటం జరుగుతుంది. వీటిని తీసుకెళ్ళి వాటిని ఒక 10 డేస్ పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చి, స్టెరిలైజ్ చేసి మరలా బయటకు వదిలిపెడతారంట. అయితే ఈ బయటికి వదిలేటప్పుడు దానికొక మైక్రో చిప్ అమర్చి బయటకు వదిలిపెడతారంట. ఒకవేళ ఇది గనక మరలా రెండోసారి ఎవరినైనా అటాక్ చేస్తే ఎవరు దాన్ని రెచ్చగొట్టకుండా, దాని మీద రాళ్ళేయకుండా, దాన్ని కవ్వించకుండా, రెచ్చగొట్టకుండా దానంతటికి అదే వచ్చి మరలా ఎవరి మీదైనా సరే దాడి చేసినట్లయితే వీటిని వెంటనే హోమ్‌కి తరలించడం జరుగుతుంది. దాదాపుగా ఇక అది జీవితాంతం హోమ్‌లో ఉండాల్సిందే. బయటికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2 సార్లు ఎవరినైనా కుక్క కరిచిందంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని తీసుకెళ్ళి లోపలేయటం జరుగుతుంది అని చెప్పి ఒక సర్క్యులేషన్ అయితే యూపీలో నడుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి బ్లూ క్రాస్ అలాగే ఈ పెట్ లవర్స్, డాగ్ లవర్స్ చాలా అటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఇంకేముంది కుక్కల్ని పట్టుకెళ్ళిపోతారా అని చెప్పి గోలగోల చేయటం, నానా రాద్ధాంతం అయితే చేయటం జరిగింది. మరి ఇప్పుడు దీని మీద ఇంకెన్ని ఉద్యమాలు నడుస్తాయి అనేది చూడాలి. కాకపోతే నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, మరి నిజంగా ఈ డాగ్ లవర్స్, పెట్ లవర్స్ వీళ్ళందరికీ ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత వీటి మీద ఉన్నప్పుడు, వీటిని తీసుకెళ్ళి వాళ్ళే పెంచుకోవచ్చు గదా! వీధిలో అలా వదిలేయటం ఎందుకు? తీసుకెళ్ళి పెంచుకుంటే అయిపోయిద్ది గదా! వాటిని ఏదో ఒక చోటకి, ఒక షెల్టర్‌కి తరలిస్తాము అంటే ప్రభుత్వం దాన్నేదో ఒక నేరంగా చూసేసి ఉద్యమాలు చేపడుతున్నారు. అదేదో మీరే పెంచుకుంటే అయిపోయిద్ది గదా! మరి ఇదెందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఆలోచిస్తే బావుంటది.